Hi guys, can you hear me? Good morning. Yes, sir. Good Good morning, sir. morning. We can hear you, Yeah, sir. we can hear you. Okay. See guys, uh, మనకి ఈరోజు ఎస్ఏపిలో ఓకే సో ఈరోజు మనకి ఎస్ఏపిలో అసెట్ అకౌంటింగ్ సంబంధించి కాన్ఫిగరేషన్ గురించి మనం డిస్కస్ చేయాలి. లాస్ట్ 1 or 2 క్లాసెస్ మనకి ఓన్లీ ఎర్రర్తోనే మనం ఎర్రర్స్ చూసాము. ఓకే సో ఎర్రర్స్ మనకి చాలా వరకు ఉపయోగపడ్డాయి. ఎందుకంటే కంప్లీట్ లెడ్జర్ కాన్సెప్ట్ మీద ఒక ఐడియా తీసుకొచ్చింది. సో ఒక లెడ్జర్ని డీయాక్టివేట్ ఎలా చేసుకోవాలి, సో లెడ్జర్స్ని అలాగే డిప్రెషన్ ఏరియాకి ఏం సంబంధం ఉంది. సో డిప్రెషన్ ఏరియా మనకి బుక్ డిప్రెషన్ అని చూడండి. ఇప్పుడు మనకి ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటో చూపిస్తాను. సో ఈసీసీలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఏదైతే ఉందో డిప్రెషన్ ఏరియా సార్ బుక్ డిప్రెషన్ స్క్రీన్ షేర్ అవ్వలేదా? సో ఈసీసీకి S/4HANAకి మెయిన్ మనకి చూడండి అక్కడ బుక్ డిప్రెషన్, అలాగే సో ట్యాక్స్ డిప్రెషన్, అలాగే కంపెనీ లా ప్రకారం. సో అంటే ఏ కంట్రీలో రిక్వైర్మెంట్ ఆ కంట్రీ ప్రకారం మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సిందే. సో మనకి డిప్రెషన్ అనేది ఇండియాలో సో ఇన్ని రకాలుగా డిప్రెషన్ క్రియేట్ చేస్తారు. ఓకే, IFRS కావచ్చు, కన్సాలిడేటెడ్ డిప్రెషన్ కావచ్చు. ఓకే, సో ఇవి మెయిన్ వచ్చేటప్పుడు ఈసీసీలో సో ఇది రియల్ టైం అంటే ఓన్లీ రియల్ టైం బేస్ మీద మనకి మెయిన్ కావాల్సింది రియల్ టైం పోస్టింగ్ ఓన్లీ ఒకటే. సో ఇదే మెయిన్ లీడింగ్ లెక్చర్ అన్నారు. ఈసీసీలో అయితే ఓన్లీ లీడింగ్ నాన్ లీడింగ్ లెక్చర్ మాత్రమే ఉన్నాయి. S/4HANAలో చాలా ఉన్నాయి. సో రియల్ టైంలో మనకి పోస్టింగ్ కాబట్టి లీడింగ్ లెక్చర్ OILతో డినోట్ చేస్తాం. ఓకే, సో మిగతావన్నీ కూడా నాన్ లీడింగ్ లెక్చర్స్ కింద లెక్క అనమాట. ఈసీసీలో అయితే దీంట్లో ఎక్స్టెన్షన్ లెక్చర్స్ అవేమి ఉండవు. సో నాన్ లీడింగ్ లెక్చర్స్ కింద లెక్క అనమాట. ఓకే, సో ఇక్కడ సో లీడింగ్ ఇవన్నీ కూడా నాన్ లీడింగ్ లెక్చర్స్ మనకి ఫస్ట్లోనే ఇనిషియల్ స్టేజ్లోనే ఎన్ని క్లయింట్తో ఉన్నాయి అనేది డిస్కస్ చేసుకోవాలి ఫస్ట్లోనే. ఓకే, సో ఓవరాల్గా ఇవన్నీ మనకి ఎన్ని కావాల్సి వస్తుంది అని ముందుగానే మనం సో డిఫైన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో ఈ లెడ్జర్స్కి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది కూడా మనం S/4HANAలో అయితే మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్తో సంబంధం ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఈ డిప్రెషన్ సంబంధించిన ఏరియాస్లో అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఈసీసీలో ఉండదు. ఓకే, చెక్ చేసుకోండి. ఎందుకంటే డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్ మనం యూజ్ చేయము ఇక్కడ. సో ఇక్కడ లెడ్జర్స్ అనేది ఉంది. సో మనకి లెడ్జర్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ది ఆ కంట్రీలో ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి లెడ్జర్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. రియల్ టైం పోస్టింగ్ ఓన్లీ వన్నే, మిగతావన్నీ కూడా జస్ట్ ఫర్ రిపోర్టింగ్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఎప్పుడు కూడా రిపోర్టింగ్ అంటారు. సో మనకి ఎస్ఏపిలో ఏంటంటే డెల్టా లెడ్జర్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఈసీసీలో. సో డెల్టా లెడ్జర్ అనేది ఈసీసీలో క్రియేట్ చేస్తారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో బుక్ డిప్రెషన్ ప్రకారం నువ్వు క్యాలిక్యులేట్ చేసావు, సో నీకు 100 వచ్చింది. సో పర్సంటేజ్లు ఇవన్నీ వేరే ఉంటాయి. ట్యాక్స్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తావు, ట్యాక్స్ ప్రకారంగా కూడా డిప్రెషన్ క్యాలిక్యులేషన్ ఎస్ఏపి. సో ఇచ్చేస్తావు 110 వచ్చింది. సో ఇది ఈ 10 రూపీస్ ఏమైతే ఉందో ఈ 10 రూపీస్ని మనకి డెల్టా డిప్రెషన్ అంటారు. సో ఈ డెల్టా డిప్రెషన్ అనే కాన్సెప్ట్ ఈసీసీలో ఉంది, కానీ S/4HANAలో లేదు. ఓకే, ఈ 10 రూపీస్ ఏదైతే ఉందో ఇది సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ASKAB అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది. దాంట్లో ఏంటంటే ఇది అడ్జస్ట్ చేస్తారు ASKAB. సో ASKAB అని చెప్పి మనకి ఒక టీ కోడ్ ఉంది. సో ఈ టీ కోడ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిఫరెన్స్ అమౌంట్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఈసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. సో ఏది పోస్ట్ చేసినా లీడింగ్ లెడ్జర్ త్రూ పోస్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి నాన్ లీడింగ్ లెడ్జర్సే. సో S/4HANA ఈసీసీలో మనకి ఓన్లీ లీడింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ మాత్రమే ఉన్నాయి. సో మరి S/4HANAలో జరిగిన కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే S/4HANA ఫైనాన్స్ మనం చూసినట్లయితే సో ఇక్కడ మీరు చూసినట్లయితే బుక్ డిప్రెషన్. సో బుక్ డిప్రెషన్ మనకి రియల్ టైం పోస్టింగ్ అనేది ఒకటే కాదు.
దీంట్లో 2-3 కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎఫ్ఆర్ఎస్ పోస్టింగ్, ఐఎఫ్ఆర్ఎస్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. సో ఇది కూడా రియల్ టైం పోస్టింగ్. సార్ మరి నీకు డౌట్ రావచ్చు, సో మరి ఇది ఓఎల్ లెడ్జర్, లీడింగ్ లెడ్జరే, ఓకే ఇది నాన్ లీడింగ్ లెడ్జర్, ఇది కూడా నాన్ లీడింగ్ లెడ్జర్, కానీ రియల్ టైం పోస్టింగ్ ఒకటే కదా ఉండాలి అంటే కాదు. ఇక్కడ ఈసీసీలో ఒకటే, బట్ రియల్ టైం పోస్టింగ్ మిగతావి. సో ఇది నాన్ లీడింగ్ లెడ్జర్స్ అయినా సరే, అంటే ఈవెన్ ఐఎఫ్ఆర్ఎస్ డిప్రెషన్ నాన్ లీడింగ్ లెడ్జర్ అయినా సరే రియల్ టైం పోస్టింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే రియల్ టైం పోస్టింగ్లో చూడొచ్చు అని. సో దీనికి అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది లింకేజ్ ఉంది మనకి. అంటే ఏంటి, ఎవ్రీ లెడ్జర్ ఈజ్ లింక్ విత్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో అంటే ఏంటి, లెడ్జర్ ఏదైతే ఉందో, సో ఈ లెడ్జర్స్ ఏమైతే ఉన్నాయో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. కానీ మరి రెండు సేమా, ఈ రెండు సేమ్ అకౌంటింగ్ వాల్యూస్ రెండు సేమా అంటే కాదు. ఓకే ఐడెంటికల్. అదే నేను లాస్ట్ టైం నేను డిప్రెషన్ టర్మ్స్ అని చెప్పి వచ్చింది చూడండి, వాల్యూస్ ఏదో ఎర్రర్ వచ్చింది. ఈ రెండు ఐడెంటికల్ కాదు. సో ఇది వేరు ఇది వేరు, రెండు ఐడెంటికల్ కాదు కాబట్టి మనం సో దీని వాల్యూస్ ఇది వేరు ఇది వేరు అని చెప్పి మనం ఎస్ఏపిలో డిఫైన్ చేసుకుంటాం. సో మిగతా అంటే ప్రతి లెడ్జర్ S/4HANAలో ఏది తీసుకున్నా సరే ఈచ్ లెడ్జర్, అంటే ఈచ్ లెడ్జర్ ఏమవుతుంది, సో ఈచ్ లెడ్జర్ అనేది లింక్ విత్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్తో లింక్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 లెడ్జర్స్ని డిఫైన్ చేశాను అనుకో. సో ఈ 2 లెడ్జర్స్ని డిఫైన్ చేస్తే నేను అసైన్మెంట్ చేసేటప్పుడు, అంటే అండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్తో అసైన్ చేసేటప్పుడు ఈ డిప్రెషన్ ఏరియాస్ 2 క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అసైన్ చేసేటప్పుడు నాకు ఎర్రర్స్ వస్తున్నాయి. ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే లెడ్జర్ ఆల్రెడీ సెటప్, ఇది బై డిఫాల్ట్ ఉంటుంది, దీనికి ఏమి ఎర్రర్ రాదు. సో మిగతాది దీన్ని సెటప్ చేసి దీనికి సంబంధించిన ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే నీకు, సో ఇది యాక్టివేట్లో ఉందా అని చెప్పి ఎర్రర్ వస్తుంది. అంటే ఈ డిప్రెషన్ ఏరియా ఏదైతే ఉందో ఇది యాక్టివేషన్లో ఉందా అంటే ముందు మనం చెక్ చేసుకోవాలి డిప్రెషన్ ఏరియా దీనికి క్రియేట్ అయిందా లేదా. సో ఎందుకంటే రెండు లెడ్జర్స్ని సెటప్ చేసి 2 లెడ్జర్స్ కూడా సో అక్కడ యాక్టివేషన్ అయ్యిందా అంటే చార్ట్ ఆఫ్ డిప్రెషన్లో యాక్టివేషన్ అయ్యిందా లేదా, చార్ట్ ఆఫ్ డిప్రెషన్లో దీన్ని తీసుకున్నావా లేదా అని సిస్టమ్ చెప్తుంది. ఫస్ట్ ఎస్ తీసుకున్నాను అని అంటే అప్పుడు సిస్టమ్ ఏం అడుగుతుంది, దీనికి సంబంధించిన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉందా అని అడుగుతుంది. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉంది. సో అలాంటప్పుడు మరి ఈ 2 ఐడెంటికలా, 2 సేమా లేకపోతే డిఫరెంటా అని అడుగుతుంది. సో 2 ఐడెంటికల్ కాదు, సేమ్ కాదు, డిఫరెంట్ అని చెప్పి మనం సిస్టంలో తీసుకున్నట్లయితే సరిపోతుంది. సో అంటే ఏంటి, ఇది జస్ట్ లైక్ ఇది బేసిక్గా మనకి లోకల్ కరెన్సీ అయితే ఇది వేరే కరెన్సీ కింద తీసుకోవడమో లేకపోతే గ్రూప్ కరెన్సీ కింద తీసుకుంటే అప్పుడు 2 ఐడెంటికల్ కాదు, సెపరేట్ అనేది అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్గా థియరిటికల్గా మనం మాట్లాడుకుంటే ఇది. బట్ ఏంటంటే మనం జస్ట్ లైక్ ఈ ఐఎఫ్ఆర్ఎస్ డిప్రెషన్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే కొంచెం మనకి ఇబ్బందే సిస్టంలో. నేనేం చేస్తానంటే బుక్ డిప్రెషన్ వరకు నేను చేస్తాను అనమాట. సో ఇప్పుడు జస్ట్ లైక్ ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నా, ఈ డెల్టా డిప్రెషన్ అనేది మీకు SAP S/4HANAలో లేదు, ఎత్తేసారు S/4HANAలో లేదు. సో మనం తెలియక ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఇప్పుడు ఇన్ని కావాలి కాబట్టి ఇవన్నీ క్రియేట్ చేసేసుకున్నాం మనం. సో లెడ్జర్స్ కాన్సెప్ట్లో ఇవన్నీ చేసేస్తాం. ఇప్పుడు సిస్టమ్ ఏం అడుగుతుంది, లెడ్జర్స్ అన్నిటిని డిప్రెషన్ ఏరియాలో కూడా క్రియేట్ చేయమని అడుగుతుంది. సో అలాంటప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు అని చెప్పి మనం డీయాక్టివేట్ మోడ్లో పెట్టాం, లెడ్జర్ని డీయాక్టివేట్లో మోడ్లో పెట్టాం. అంటే దీన్ని మాత్రమే నేను తీసుకొని ఇప్పుడు చేస్తాను. సో ఆల్రెడీ చేశాను సిస్టంలో, ఇందాక ఏంటా అని చెప్పి చూశాను, వర్కౌట్ అయ్యింది. ఓకే సో ఎలాగా అన్నది ఒకసారి చూపిస్తాను. నేను జస్ట్ లైక్ ఒక చార్ట్ ఆఫ్ డిప్రెషన్ క్రియేట్ చేస్తాను. సో మనకి ఈసీసీలో 2 లెక్చర్స్. ఓకే అలాగే ఇప్పుడు ఎక్స్టెన్షన్ లెడ్జర్ ఇందులో ఉంటుందా అంటే ఎక్స్టెన్షన్ లెడ్జర్ డిప్రెషన్ ఏరియాస్లో కేసులో ఉండవు. ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ మనం తీసుకుంది డీయాక్టివేట్లో మోడ్ పెట్టాలి. సో ఇక్కడ సో SPRO, సో మనకి రిఫరెన్స్ అయ్యింది. ఓకే సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, సో అలాగే మనకి జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్. సో లెడ్జర్స్, సో మనకి లెడ్జర్స్లోకి వెళ్తే మనకి డిఫైన్ జనరల్ లెడ్జర్, డిఫైన్ లెడ్జర్స్ ఫర్ లీడింగ్ లెడ్జర్, కరెన్సీస్. ఓకే సో అలాగే ప్యారలల్ అకౌంటింగ్. సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే
ఒకే ట్రాన్సాక్షన్ మల్టిపుల్ ఓకే అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్ లో మనం పోస్ట్ అవడానికి ప్యారలల్ అకౌంటింగ్ అంటాం. సో ఇక్కడ ప్రిన్సిపల్స్, ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి కంపెనీతో మాట్లాడుకొని, క్లయింట్తో మాట్లాడుకొని మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. అది ముందే లెడ్జర్ సెటప్ లోనే ముందులోనే డిఫైన్ చేసుకోవాలి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని మనం లెడ్జర్ గ్రూప్ కి అసైన్ చేసుకోవాలి జనరల్ గా. సో ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్ ని లెడ్జర్స్ కి అసైన్ చేస్తాం, మల్టిపుల్ లెడ్జర్స్ లీడింగ్. సో ఇందులో చూడండి అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని లెడ్జర్ కి అసైన్ చేశారు. ఓకే, సో ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని లెడ్జర్ కి అసైన్ చేశారు. కొత్త అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉంటే దానికి టార్గెట్ లెడ్జర్ కూడా అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసుకొని దానికి రెస్పెక్టివ్ లెడ్జర్స్ కి అసైన్ చేసుకోవడం, లీడింగ్ నాన్ లీడింగ్ రెండింటికి అసైన్ చేసుకోవడం. సో ఇక్కడ లెడ్జర్ గ్రూప్స్ అని చూడండి. లెడ్జర్ గ్రూప్స్ అంటే చూడండి ఇక్కడ, సో లీడింగ్ లెడ్జర్ కి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. సో నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఒక గ్రూప్. ఎవరో డిలీట్ చేసేసారు మొత్తం ఎన్ని లెడ్జర్స్ అన్ని డిలీట్ చేసి. ఓ సారీ, ఇది ECC వర్షనా? ఓకే సారీ, S4 HANA ఓపెన్ చేస్తాను. సో S4 HANAలో మీరు సేమ్ మీరు చూడండి ఇక్కడ SAP S4 HANAలో సో ఫైనాన్షియల్ అకౌంటింగ్, సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్, సో లెడ్జర్స్ చూడండి ఇక్కడ మనకి ప్యారలల్ అకౌంటింగ్ లో అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో సో క్లయింట్తో డిస్కస్ చేసుకొని మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కావాలి అనేది క్లయింట్తోనే ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. సో మనం జస్ట్ లైక్ లీడింగ్ లెడ్జర్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఎన్ని కంపెనీ కోడ్స్ ఉండాలి, 2-3 కంపెనీ కోడ్స్ ఉండాలి. సో అది లేదు కాబట్టి లీడింగ్ లెడ్జర్ తీసుకున్నాం. సో అలాగే ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని రెస్పెక్టివ్ లెడ్జర్స్ అవి సో ఎక్స్టెన్షన్ లెడ్జర్ ఇవన్నీ యాడ్ చేశారు చూడండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని లెడ్జర్కి యాడ్ చేశారు చూడండి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ పైన చూడండి ఇక్కడ డిఫైన్ లెడ్జర్ గ్రూప్. సో ఇవన్నీ కూడా లీడింగ్ నాన్ లీడింగ్ ఆల్ లెడ్జర్ గ్రూప్స్ని ఇక్కడ డిఫైన్ చేసుకున్నారు. ఓకే, సో ఈ డిఫైన్ చేసుకొని లెడ్జర్ అసైన్మెంట్ అని చెప్పి చేశారు. అయ్యింది, లెడ్జర్ అసైన్మెంట్ అయ్యింది అన్నట్టు. సో అలాగే ఇక్కడ నీకు లెడ్జర్ వద్దు అనుకుంటే నువ్వు డీయాక్టివేట్ మోడ్లో పెట్టవచ్చు అనమాట. సో మన దగ్గర ఉన్న లెడ్జర్స్ అన్నీ కూడా సో ఈ లెడ్జర్స్ అన్ని డిలీట్ చేసేసారు ఎవరో మొత్తానికి SAPలో. నేను క్రియేట్ చేసిన లెడ్జర్స్ మొత్తం డిలీట్ అయిపోతున్నాయి. ఏంటండి? సో ఇక్కడ మన కంపెనీ కోడ్ చూసుకోండి. మన కంపెనీ కోడ్ ZN01. సో ZN01తో సో మనకి OL అనేది లింక్ అయ్యింది. ఓకే, ZN01తో OL లింక్ అయ్యింది. బట్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది లెడ్జర్స్ మరి డిలీట్ అయిపోయినాయి సిస్టంలో నుంచి. సో అసలు MI అన్నది మనం ఎర్రర్ వచ్చిందా MIతో. ఓకే, సో అలాగే నేను పోస్ట్ చేసినవి కూడా నేను పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ ప్రతి లెడ్జర్లోనూ స్టోర్ అయింది. సో అది కూడా మీకు కావాలనుకుంటే SC16లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. AC డోకా ఎంటర్ కొట్టిన తర్వాత నీ కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత సో నీ కంపెనీ కోడ్ ఏంటండి ZN01 అని ఇచ్చిన తర్వాత సో ఇక్కడ నీ లెడ్జర్స్ని చూసుకోండి. సో ఈ SS, MI, MZ ఇవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. సో అంటే సిస్టంలో నుంచే తీసేసినట్టున్నారు, లేకపోతే MZ సో డీయాక్టివేట్ అయిపోయినట్టున్నాయి. సో జస్ట్ లైక్ ఇక్కడ నువ్వు డీయాక్టివేట్ చేద్దాం అని చెప్పి MZ అని చెప్పి టైప్ చేస్తే నీకు ఇది కనపడుతుందా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి ఓకే డీయాక్టివేట్ మోడ్లో పెట్టినట్టున్నాం. మనం బ్యాక్కి వెళ్ళి డిఫైన్ సెట్టింగ్ ఫర్ కరెన్సీ టైప్స్లోకి వెళ్తే ఇదంతా లెడ్జర్ సెటప్ సంబంధించిందండి. సో ఇక్కడ MI అని చెప్పి టైప్ చేస్తే లేదు, సో SS అని చెప్పి టైప్ చేస్తే లేదు. అంటే సో ఈ బ్యాక్ ఎండ్లో మొత్తం డిలీట్ అయిపోయింది సర్వర్లో. నో ఇష్యూస్, మనకి లీడింగ్ లెడ్జర్ మాత్రమే ఒక మిగిలి ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక లెడ్జర్ మాత్రం మనతో సంబంధం ఉంది. ఓకే, లీడింగ్ లెడ్జర్. ఈ లీడింగ్ లెడ్జర్ లీడింగ్ కాబట్టి లీడింగ్ అని ఉండాలి. కంపెనీ కోడ్తో సెటప్ అయిందో చెక్ చేసుకోండి. ఓకే, ZN01. సో ZN01లోకి వెళ్ళి సో ఇక్కడ నీ ఫీ స్కేల్ ఏరియా, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఈ 3 ఉన్నాయో చెక్ చేసుకో. ఈ 3 లేకపోతే నీకు ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకో.
అండ్ సో దీన్ని సెలెక్ట్ చేసుకొని అకౌంటింగ్ ప్రిన్సిపల్ క్లిక్ చేస్తే సో మనకి సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ కూడా యాడ్ అయ్యి ఉంది. ఓకే, అంటే నా లెడ్జర్ ఓన్లీ అంటే నా కంపెనీ కోడ్ ఓన్లీ ఒక లెడ్జర్తో మాత్రమే లింక్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అసెట్ అకౌంటింగ్ సంబంధించిన ఫస్ట్ కాన్ఫిగరేషన్ చార్ట్ ఆఫ్ డిప్రెషన్ని క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి చార్ట్ ఆఫ్ డిప్రెషన్ని క్రియేట్ చేస్తాను ఫస్ట్. కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, అసెట్ అకౌంటింగ్లోకి వెళ్తాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రెషన్ ఏరియాస్. ఓకే, సో ఇక్కడ నేను స్పెసిఫై చార్ట్ ఆఫ్ డిప్రెషన్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాను. సో కాపీ చేసుకుంటాను. సో కాబట్టి ఇది కంట్రీ స్పెసిఫిక్ అన్నాం. సో నేను ఇండియాది కాపీ చేసుకుంటాను, రెలవెంట్ ఇండియాది కాబట్టి ఇండియా ఉంది కాబట్టి ఇండియాకి చార్ట్ ఆఫ్ డిప్రెషన్ కాపీ చేసుకుంటాం. సో ఇక్కడ వేరే కంట్రీ నుంచి, అంతకుముందు ఇండియా ఉండేది కాదు, వేరే కంట్రీ నుంచి కాపీ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఇండియా నుంచే కాపీ చేసుకున్నాను. ZN04 అని చెప్పి తీసుకుంటున్నాను. సో క్లిక్ చేసి సో ఇక్కడ నెంబర్ రేంజ్ చేస్తాను చెప్పి సో ఇక్కడ అసెట్ అకౌంటింగ్ అని చెప్పి తీసుకోండి. సో నెక్స్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత సో కంప్లీట్ యాక్టివిటీస్లోకి వెళ్తే కాపీ అయిందంటే మెసేజ్ వచ్చింది. తర్వాత డిస్క్రిప్షన్ని స్పెసిఫై చేయాలన్నమాట. సో ZN04లోకి వెళ్ళి సో ఇక్కడ శాంపుల్ చార్ట్ ఆఫ్ అని తీసేసి చార్ట్ ఆఫ్ డిప్రెషన్ ఇండియా అనేది చూసుకోండి. సో సేవ్ అయింది. సో తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కాపీ డిలీట్ డిప్రెషన్ ఏరియాస్ అనమాట. సో దీని మీద క్లిక్ చేసి ఇవన్నీ ఇండియన్ ప్రకారం మనకి రిక్వైర్మెంట్. నువ్వు ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇచ్చావు అనుకో, సో ఆటోమేటిక్గా నీకు లెడ్జర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నువ్వు ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకుంటే ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్ సంబంధించిన లెడ్జర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, సో ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకుంటే ఆ అకౌంటింగ్ సంబంధించిన లెడ్జర్ ఆటోమేటిక్గా వచ్చింది. బట్ ఇదేంటంటే ఇక్కడ ఎందుకు ఇలా వస్తుంది అంటే సో ఈ లెడ్జర్తో సెటప్ అనేది మనకి లెడ్జర్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ సెటప్ అనేది S4 హనాలో మెయిన్ ప్రైమరీ అనమాట. సో ఇది నువ్వు రియల్ టైంలో పోస్ట్ చేస్తావా లేదా అనేది ఇక్కడ సో రియల్ టైంలో పోస్ట్ చేసేది అని తీసుకోవచ్చు, దీన్ని కూడా రియల్ టైం పోస్ట్ చేసేదని కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఏంటంటే సో ఇది రెండు కూడా డిఫరెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అయి ఉండాలి, సేమ్తో అవుతుంది. సో నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు ఒక్కటి చాలు, లీడింగ్ లెడ్జర్ వైస్ నాకు చాలు, మిగతా అవసరం లేదు. కాబట్టి నేను కాపీ చేసుకుని డిలీట్ చేసుకుంటాను. సో డిలీట్ చేసుకొని సో ఇక్కడ సేవ్ చేసుకుంటాను. సో సేవ్ చేసుకుంటే నాకు ఓకే అని వచ్చింది. సో ఈ ZN04 ఏదైతే ఉందో దీన్ని నా కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవాలి. దీనికి ముందు ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఉంది. సో మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో సో ఇంటిగ్రేషన్లోకి వెళ్తే మనకి అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్స్ అని ఉంది. అంటే నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్స్ ఏమైతే ఉంటాయో వాటికి సో మీరు డిఫైన్ చేయాలి, V0 A0 అని చెప్పి డిఫైన్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం చేసాం ఈ కాన్ఫిగరేషన్. కంపెనీ కోడ్ ఏంటండి, కంపెనీ కోడ్ ZN01. సో ఇక్కడ A0 అంటే ఇన్పుట్ ట్యాక్స్ 0, అవుట్పుట్ ట్యాక్స్ 0 అని చెప్పి మనం తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సో అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రెషన్ టు కంపెనీ కోడ్. సో ఇక్కడే మనకి ప్రాబ్లం అవుతుంది. సో మల్టిపుల్ లెడ్జర్స్ని తీసుకుంటే మనకి కంపల్సరీగా ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకంటే సో అవన్నీ ఐడెంటికల్ కాదు, సేమ్ కాదు, ఈ లెడ్జర్స్ లీడింగ్ లెడ్జర్తో ఈక్వల్ కాదు, సేమ్ కాదు, ఇవి రిపోర్టింగ్ పర్పస్ అని చెప్పి మన వాల్యూస్ వేరే చోట నుంచి టేక్ ఓవర్ అవుతుంది అని చెప్పి మనకి మనకి ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేసుకొని ట్రై చేద్దాము. ఇది సేవ్ అయిపోయింది. సో ఇట్లా మీరు సో మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఒకవేళ ఇష్యూ వస్తే మీరు డీయాక్టివేట్ చేసుకోండి డిప్రెషన్ని. ఒక బుక్ డిప్రెషన్తో ఫస్ట్ ట్రై చేయండి. బట్ రియల్ టైంలో వచ్చేటప్పటికి మనకి సో ఇవన్నీ కూడా కావాల్సిందే. ఇది ECCలో కావాలి. బట్ S4 హనాలో అయితే సో మొత్తం అన్నీ కూడా ఎన్నైతే నువ్వు డిప్రెషన్ ఏరియాస్ని డిఫైన్ చేస్తావో అన్నిటికి లెడ్జర్స్ ఉండాలి. అండ్ ఆ లెడ్జర్స్ కంపెనీ కోడ్తో సెటప్ అయి ఉండాలి. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్ లెడ్జర్ కాంబినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో రియల్ టైంలో పోస్ట్ చేసేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. బట్ S4 హనాలో రియల్ టైంలో పోస్ట్ చేసేది ఓన్లీ ఒకటి మాత్రమే, ECCలో ఓన్లీ ఒకటి మాత్రమే. బట్ S4 హనాలో పోస్ట్ చేసుకోవచ్చు. బట్ సిస్టమ్ ఏం అడుగుద్ది, ఎర్రర్ ఏమొస్తుంది అంటే నీకు లాస్ట్ టైం వచ్చింది ఎర్రర్, లాస్ట్లో చివరికి వచ్చింది. ఏమని వచ్చింది అంటే ఈ రెండు సేమా అంటే ఈ రెండు లెడ్జర్స్ సేమా అంటే సేమ్ కాదు. ఇదేమో మనం IFRS గ్రూప్ డిప్రెషన్ కోసం పోస్ట్ చేస్తున్నాం, ఇదేమో సో మెయిన్ వచ్చేటప్పుడు మెయిన్ లీడింగ్ లెడ్జర్. సో కాబట్టి రెండు సేమ్ కాదు, ఐడెంటికల్ కాదు, దీంట్లో డేటా ఫ్లో వేరే ఉంది, దీంట్లో డేటా ఫ్లో ఉంది అని సెపరేట్ ఉంది అని చెప్పి మనం డిఫైన్ చేయాలి. దాన్నే
డిప్రెషన్ టర్మ్స్ తో సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం లాస్ట్ టైం చూపించాం. సో ఎర్రర్ వచ్చినప్పుడు సార్ ఒక డౌట్ ఉంది సార్. అది ఇప్పుడు మనం సేమ్ రియల్ టైంలో పోస్ట్ చేస్తే అది ఐఎఫ్ఆర్ఎస్ అనే ఎఫెక్ట్ అవుతుంది సార్ నా ఫైనాన్స్? ఏమో ఐఎఫ్ఆర్ఎస్ సపరేట్ చేస్తాం. ఐఎఫ్ఆర్ఎస్ ఇప్పుడు దీని డిప్రెషన్ వేరేగా వస్తుంది, దాని డిప్రెషన్ వేరే వస్తుంది. అంటే డేటా సేవ్ అవుతుంది కదా సార్, అది ట్రాన్సాక్షన్ సేవ్ అవుతుందేమో కదా సార్ ఫైనాన్స్? ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు నువ్వు ఏ లెజర్లో ఎస్ఐపిలో లీడింగ్ లెజర్ త్రూ ఏది పోస్ట్ చేసినా అది అన్ని లెజర్స్ లో స్టోర్ అవుతుంది. నువ్వు ఆ నాన్ లీడింగ్ లెజర్ తో పోస్ట్ చేసినా అది లీడింగ్ లెజర్ స్టోర్. అది కాన్సెప్ట్. ఎందుకంటే లీడింగ్ లెజర్ వచ్చేటప్పటికి మెయిన్. ఓకే, సో మెయిన్ అన్నమాట. అన్ని కంపెనీ కోడ్స్ తో లీడింగ్ లెజర్ లింక్ అయ్యి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా కాన్ఫిగరేషన్ సంబంధించిన డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తాం. ఇంకా లాస్ట్ క్లాస్లో మనం 2-3 క్లాసులు డిస్కస్ చేయలేదు. సో ఫస్ట్ ఇవన్నీ చెప్పినవి మళ్ళీ రిపీటెడ్గా డిస్కషన్ అవుతుంది. ఎర్రర్స్ వచ్చినాయి. అండ్ సో ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఇది అయిపోయిన తర్వాత అకౌంట్ డిటర్మినేషన్. అకౌంట్ డిటర్మినేషన్ అంటే జస్ట్ లైక్ అసెట్తో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవ్వాలి అంటే అకౌంట్ డిటర్మినేషన్ అనేది మస్ట్ అనమాట. సో అకౌంట్ డిటర్మినేషన్ లేకుండా మనకి ట్రాన్సాక్షన్ అంటే అసెట్ సంబంధించిన జిఎల్ ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవుతుంది. సో అసెట్తో ఏదైనా సరే ఒక జిఎల్ ట్రాన్సాక్షన్ నీకు పోస్ట్ అవ్వాలి అంటే అకౌంట్ డిటర్మినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, ఫిక్చర్స్, వెహికల్, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇవన్నీ అండి అసెట్తో ఒక ట్రాన్సాక్షన్. సో అకౌంట్ డిటర్మినేషన్ మస్ట్ అనమాట. సో ఇక్కడ సో ఐఎంజీ ఫైనాన్షియల్ అకౌంట్, అసెట్ అకౌంట్, ఆర్గనైజ్ స్ట్రక్చర్, అసెట్ క్లాసెస్, స్పెసిఫై అకౌంట్ డిటర్మినేషన్. సో ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది సో అకౌంట్ డిటర్మినేషన్ అనేది అసెట్ క్లాస్లో ఉంటుంది. స్పెసిఫై అకౌంట్ డిటర్మినేషన్. సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మీరు ఇవి అకౌంట్ డిటర్మినేషన్ అంటే ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, వెహికల్ వీళ్ళకి సంబంధించి క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ A1000 అని ఉంది. సేమ్ తీసుకుంటాను నేను. A1000, A2000, సో A3000, A4000, A5000. సో ఇక్కడ మీరు ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ అన్ని కూడా తీసుకోండి. ల్యాండ్, ఓకే, బిల్డింగ్ ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ and vehicles. The A6000, సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని. సో అకౌంట్ డిటర్మినేషన్ అయిపోయింది. తర్వాత స్క్రీన్ లేఅవుట్స్ అనమాట. స్క్రీన్ లేఅవుట్స్ అంటే జస్ట్ లైక్ అసెట్ మాస్టర్లో ఫీల్డ్స్ ఉంటాయి కదా. సో ఆ ఫీల్డ్స్ ఏది కావాలి, ఏది వద్దు అనేదే మనకి స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటారు అనమాట. సో అంటే ఏ ఫీల్డ్స్ మ్యాండేటరీలో పెట్టాలి, ఏ ఫీల్డ్స్ని సప్రెస్లో పెట్టాలి, ఏ ఫీల్డ్స్ని ఆప్షన్లో పెట్టాలి అనేది ఫీల్డ్ స్టాటస్ అనమాట. దీనే స్క్రీన్ లేఅవుట్ అంటారు మనం. సో ఇప్పుడు మనకి అసెట్ క్లాస్లోనే క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఉంటాయి. సో ఇందులో మీరు క్రియేట్ చేద్దామంటే ఏమీ కనపడదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక 6 సెలెక్ట్ చేసుకొని ల్యాండ్కి మీరు సో మన A1, సో ఇది A2 స్క్రీన్ లేఅవుట్ రూల్స్ A1, A2 అని చెప్పి A3, A4, A5, A6 ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, వెహికల్స్,
తీసుకొని ఏయుసి అనేది తీసుకోండి. సో ఎంటర్ కొడితే సేవ్ అవుతుంది, సేవ్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి సో ఇక్కడ ఫీల్డ్స్ అన్నాం కదా. సో ఈ ఫీల్డ్ సంబంధించి మనకి డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ మరి అసెట్ మాస్టర్లో ఉంటాయి అనమాట. అంటే సో ఏ ఫీల్డ్స్ మనకి కావాలి, ఏ ఫీల్డ్స్ వద్దు, ఏ ఫీల్డ్స్ సపరేట్స్లో పెట్టాలి అనేది ఈ ఫీల్డ్ స్టాటస్ అనమాట. సో దీనికి సంబంధించి మీరు పాత్ ద్వారా పోవాలంటే అసెట్ అకౌంటింగ్ మాస్టర్ డేటా స్క్రీన్ లేఅవుట్ డిఫైన్ స్క్రీన్ లేఅవుట్స్. సో మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి అసెట్ అకౌంటింగ్. సో మాస్టర్ డేటాలోకి వెళ్ళి స్క్రీన్ లేఅవుట్ డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో ఏ1 ల్యాండ్ ఉంది. ల్యాండ్లో కొన్ని ఫీల్డ్స్ అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఫీల్డ్స్ ఉంటాయి కదా. జనరల్ డేటా సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ రూల్స్. సో అంటే అసెట్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ అనమాట, ఫీల్డ్ స్టాటస్లో. ఈ ఫీల్డ్స్ను సప్రెస్లోను, ఆప్షన్లోను, మ్యాండేటరీలోను పెట్టవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీ మనకి ఎస్ఏపిలో ఇచ్చారు. ఓకే, అసెట్ మాస్టర్లో ఇచ్చారు. సో విచ్ ఫీల్డ్ వీ కెన్ మేక్ ఇట్ ఆప్షనల్, సప్రెస్, మ్యాండేటరీ. ఓకే, సో టైం డిపెండెంట్ డేటాలో కాస్ట్ సెంటర్ని మ్యాండేటరీ గాను, ఓకే ఆప్షనల్లోను ఇవి పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. సో ఇలా మనకి సో స్క్రీన్ లేఅవుట్ అంటే అసెట్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ని మనం ఇక్కడి నుంచే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అసెట్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ మనం ఇక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు, దాన్ని ఫీల్డ్ స్టాటస్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి నంబర్ రేంజెస్. సో మన దగ్గర ఎన్నైతే నంబర్ రేంజెస్ ఉన్నాయో, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, 6 అసెట్స్ ఉన్నాయి. ఈ 6 అసెట్స్కి నంబర్ రేంజ్ అని నువ్వు డిఫైన్ చేయాలి. సో ఇది మనకి డైరెక్ట్గా ఇందులోనే దొరుకుతుంది, అసెట్ క్లాస్లోనే నెంబర్ రేంజ్. సో ఇక్కడ నీ కంపెనీ కోడ్ ZN01 ఇంటర్వెల్స్. సో ఇక్కడ 01. సో ల్యాండ్ వచ్చేటప్పటికి 1000 నుంచి స్టార్ట్ అవుతుంది 2000 వరకు. సో అలాగే సో మనకి 02 ఇక్కడ ప్లస్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ 02 వచ్చేటప్పటికి 2001 నుంచి 3000 వరకు. అంటే బిల్డింగ్ వచ్చేటప్పటికి 3000, అంటే అసెట్ నెంబర్, బిల్డింగ్ నెంబర్ ఇది. సో అలా నెంబర్ రేంజ్ అంటే అసెట్కి సంబంధించిన నెంబర్ రేంజెస్ 3001, 4000. అలాగే 04 అంటే 4000, 1 నుంచి 5000. అలాగే 05 అంటే 5000, 1 నుంచి 6000. అలాగే 06 అంటే మనకి 6000, 1 నుంచి 7000. సో ఇది మనకి ఫస్ట్ పాయింటర్ అర్థం చేసుకోవాల్సింది. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ మన సిస్టంలో అర్థం చేసుకోవాల్సింది ఇది. దాన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి నెంబర్ రేంజెస్ అయితే నువ్వు క్రియేట్ చేసాడు. ఓకేనా. సో నెంబర్ రేంజెస్ అయిపోయినాయండి. ఎస్ఐపిలో నెంబర్ రేంజెస్ అనేది క్రియేట్ అయిపోయింది. వాట్ ఈస్ నెక్స్ట్? సో నెంబర్ రేంజ్ క్రియేట్ అయిన తర్వాత అసెట్ క్లాస్ అని క్రియేట్ చేయాలి. అసెట్ క్లాస్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? అసెట్ క్లాస్, వాట్ ఈస్ మీన్ బై అసెట్ క్లాస్? Classification of the assets, like finished goods, yeah, semi-finished goods, like that. Okay, asset class is nothing but classification of the asset. Asset classification చేస్తున్నాము. సో ఇక్కడ మనకి అసెట్ క్లాస్ బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, లో వాల్యూ ఆఫ్ అసెట్స్, ఇవన్నీ కూడా. సో అంటే ఏంటి, లైక్ మనకి ల్యాండ్, చాలా ల్యాండ్స్ ఉంటాయి బట్ అసెట్ క్లాస్ ల్యాండ్. బిల్డింగ్, చాలా బిల్డింగ్స్ ఉంటాయి బట్ అసెట్ క్లాస్ బిల్డింగ్. ఫర్నిచర్, చాలా ఫర్నిచర్స్ ఉంటాయి బట్ మెయిన్ ఫర్నిచర్ బిల్డింగ్. అంటే
సేమ్ క్లాసింగ్ సేమ్ క్లాసిఫై చేయడం స్ట్రక్చర్ ఉంటే దాన్ని అసెట్ అంటారు, సేమ్ ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్గా టీ కోడ్లు ఇచ్చాడు, ఓఏలోకి వెళ్ళిపోదాం, లేదా ఇక్కడ డైరెక్ట్గా అసెట్ క్లాస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి సో మీ అసెట్ క్లాస్ని క్రియేట్ చేయండి. సో అకౌంట్ డిటర్మినేషన్ అసెట్ క్లాస్ సేమ్ ఇస్తున్నాను. సో ల్యాండ్ అని చెప్పి తీసుకో, A1000 స్క్రీన్ లేఅవుట్ రూల్ తీసుకో. సో స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసామండి, ఎవరు చెప్తారు? స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాం? 01 A1. సో బేస్ యూనిట్ నెంబర్ రేంజ్ 01, ల్యాండ్కి నెంబర్ రేంజ్ 01 కదా. ఇన్వెంటరీస్ ఏమైనా ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఇది. సో ఇటు అండర్ కన్స్ట్రక్షన్ కాదు కాబట్టి నో ఏయూసీ అని చెప్పి తీసుకున్నాం. ఓకే, హిస్టరీ కనబడాలి అంటే మేనేజ్ హిస్టారికల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఓకే, సో అట్లాగే సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి సో A2000, సో ఇది బిల్డింగ్. ఓకే, సో బిల్డింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో అండ్ అకౌంట్ డిటర్మినేషన్ ఉంటుంది అప్పటికి A2000 అని సెలెక్ట్ చేసుకో. స్క్రీన్ లేఅవుట్ వచ్చేటప్పటికి A2 అని సెలెక్ట్ చేసుకో. ఓకే, నంబర్ రేంజ్ 02. సో ఇన్వెంటరీ ఏమైనా ఇంక్లూడ్ అయ్యంటే ఇన్వెంటరీ అని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే బిల్డింగ్తో పాటు ఇన్వెంటరీస్ కూడా లింక్ అయి ఉంటాయి కదా, బిల్డింగ్తో మిషనరీతో ఇన్వెంటరీ కూడా లింక్. లైన్ ఐటమ్ సెటిల్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్ ఓన్లీ ఫర్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లైన్ ఐటమ్ సెటిల్మెంట్ చేసుకుంటాం. WBS ద్వారా సెటిల్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్ అని తీసుకుంటాం, ఓన్లీ WBS ద్వారా. ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా సెటిల్మెంట్ చేస్తే లైన్ ఐటమ్ సెటిల్మెంట్ అని తీసుకుంటాం. అంటే అసెట్ అండర్ సెటిల్మెంట్ ఉంటుంది, ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ఉంటుంది, WBS ద్వారా ఉంటుంది, రెండు లేకుండా కూడా ఉంటుంది. నో ఏయూసీ అని చెప్పి ప్రస్తుతానికి ఏయూసీ కావాలి కాబట్టి నో ఏయూసీ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. సో ఇది అయిపోయింది. A3000 ల్యాండ్ బిల్డింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ల్యాండ్ అయిపోయింది, బిల్డింగ్ అయిపోయింది, ప్లాంట్ అండ్ మిషనరీ కూడా అయిపోయింది. ఓకే, సో వాట్ నెక్స్ట్? సో నెంబర్ రేంజ్ వచ్చేటప్పటికి 04. సో స్క్రీన్ లేఅవుట్ వచ్చేటప్పటికి అకౌంట్ డిటర్మినేషన్ ఇది. స్క్రీన్ లేఅవుట్ ఏమనుకున్నాం, A3. సో నెంబర్ రేంజ్ వచ్చేటప్పటికి 03. ఇంక్లూడ్ అసెట్ మేనేజ్ హిస్టారికల్. సో అసెట్ క్లాసులు క్రియేట్ అయిపోతాయి. A4000 ల్యాండ్ అండ్ బిల్డింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్నిచరా, అంతేనా? ఫర్నిచరా, వెహికల్సా? ఫర్నిచర్ screen load A4 number range 04 include entry asset historical సేవ్ చేయండి. సో ఇదే మనకి. సో ఇక్కడ మీరు ఫర్నిచర్ అని చెప్పి రాసుకోండి, లేకపోతే దీన్నే కాపీ చేసుకో. సో A5000 అని పెట్టు, ఫర్నిచర్ ఫిక్చర్ స్పేస్ వెహికల్స్ అని పెట్టు. సో ఇది A4 కాదు, A5. ఇది A5000 05. సో ఈ రెండు టిక్ మార్క్ చేసుకోండి, అయిపోయింది. తర్వాత A6000 ఇది ఒకటి జాగ్రత్త చేసుకోండి, ఏయూసీ. సో A6000 స్క్రీన్ లో A6. సో నెంబర్ రేంజ్ 6. సో ఇంక్లూడ్ ఇన్వెంటరీ లైన్ ఐటమ్ సెటిల్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లైన్ ఐటమ్ సెటిల్మెంట్. సో మేనేజ్ హిస్టారికల్. ఓకేనా? సో ఇక్కడ దాకా చేయండి. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.
కాన్ఫిగరేషన్, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, అసెట్ క్లాసెస్ వరకు చేస్తాము. నెక్స్ట్ ఇంకా జిఎల్ క్రియేషన్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా చేయండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది. ఓకే సార్, అది లెడ్జర్ లో ఒక డౌట్ ఉంది సార్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కంపెనీ కోడ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అది యుఎస్ కంపెనీ కోడ్ అయితే సార్, మనం అదే లెడ్జర్ లో అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా సార్. సో అది మనము కంపెనీ కోడ్ బట్టి తీసుకుంటామా సార్, లేకపోతే అది ఎంటైర్ హెడ్ ఆఫీస్ బట్టి తీసుకుంటామా సార్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది? అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది కంపెనీ కోడ్ని బట్టి, కంపెనీ కోడ్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్తో లింకేజ్ కదా. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ మనకి లింక్ ఉంటుంది. చూడండి ఇక్కడ లెడ్జర్స్. సో లెడ్జర్స్ ఆర్ కరెన్సీ టైప్స్. సో ఇక్కడ లెడ్జర్స్ ఉన్నాయి కదా, ఈ లెడ్జరు ఓకే, ఈ లెడ్జర్ అనేది మెయిన్ లెడ్జర్, లీడింగ్ లెడ్జర్. దీనికి అకౌంటింగ్ ప్రిన్సిపల్ నువ్వు ఒకటే పెట్టావు అనుకో, దీని మీనింగ్ ఏంటి చెప్పు? ఇక్కడ లీడింగ్ లెడ్జర్ అయినా ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ పెట్టా, ఇక్కడ పెట్టాము, దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఎంటైర్ లెడ్జర్ కి అకౌంటింగ్ ప్రిన్సిపల్ అప్లికబుల్ అవుతుంది సార్. కాదు, ఈ లెడ్జర్ ఆల్ కంపెనీ కోడ్స్ కి ఒకటే అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీని నాన్ లీడింగ్ లెడ్జర్ అని పెట్టా, దీనికి అకౌంటింగ్ ప్రిన్సిపల్ నేను ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ తీసుకుంటే ఏంటి అర్థం? సో ఇదే నాన్ లీడింగ్ లెడ్జర్ ఆల్ కంపెనీ కోడ్స్కి అప్లై అవుతుంది. అర్థమైందా? అదే నాకు స్పెసిఫిక్ కంపెనీ కోడ్ కావాలనుకుంటే కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇచ్చి. ఓకే, అంటే ఏంటి, లెడ్జర్ అనేది కంపెనీ కోడ్ స్పెసిఫిక్ కావాలంటే ఇట్లా, ఆ లెడ్జర్ అనేది ఆల్ కంపెనీ కోడ్ కావాలంటే కంపెనీ కోడ్తో లింక్ లేకుండా ఇక్కడ అసైన్ చేసి. అర్థమైందా? ఓకే సార్, బట్ అంటే ఒక సినారియో ఉంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ 1 సార్ యుఎస్ లో ఉంది. సో లీడింగ్ లెడ్జర్ మనము అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్ తీసుకున్నాం సార్, అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఐఎఫ్ఆర్ఎస్ తీసుకున్నాం సార్. ఇప్పుడు సెకండ్ కంపెనీ కోడ్ మనం క్రియేట్ చేసినప్పుడు మేబీ అది చేంజ్ అవ్వచ్చు కదా సార్? అంటే లీడింగ్ లెడ్జర్ లో ఐఎఫ్ఆర్ఎస్ ఉండొచ్చు, నాన్ లీడింగ్ లెడ్జర్ లో గ్యాప్ ఇంటర్చేంజ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్? అలాంటి సిచ్యువేషన్స్ మనకి రావచ్చు కదా సార్? సో మనము మొన్న ఇది ఇప్పుడు మనం ఇదే కదా అనుకున్నది. అవును సార్, అంటే మనము మళ్ళీ మన అసెట్ కాన్ఫిగరేషన్స్ చేసినప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్ లెడ్జర్ కి యాడ్ చేసాం కదా సార్. సో అది కంపెనీ కోడ్ బట్టి మారుతున్నప్పుడు మన ఒకేదానికి అసైన్ చేయడం కుదరదు కదా సార్? ఎందుకంటే ఒక కంపెనీ కోడ్ లో గ్యాప్ లీడింగ్ లెడ్జర్ లో అయి ఉండొచ్చు, ఇంకో కంపెనీ కోడ్ లో అది వేరే దానికి అయి ఉండొచ్చు కదా సార్? సో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మల్టిపుల్ కంపెనీ కోడ్ కి అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కెన్ బి అసైన్డ్ టు మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఓకేనా? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అది ఒకటి క్రియేట్ చేసుకొని దానికి సేమ్ ఇంటర్లింక్డ్ ఉన్నాయి ఏమైతే ఉంటాయో, సేమ్ రిక్వైర్మెంట్ ఏమైతే ఉంటాయో దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అదే లెడ్జరు, అదే కంపెనీ కోడ్. ఓకే, సో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మాట్లాడితే చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కెన్ బి అసైన్డ్ టు మల్టిపుల్ కంపెనీ కోడ్స్. దీనికి ఏంటంటే ఇక్కడ మనకి అదేగా మనం మాట్లాడుకున్నాం ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఏది ప్యారలల్ అకౌంటింగ్, ఒక నిమిషం. ఆర్గనైజ్ స్ట్రక్చర్. సో అందుకే దీన్ని కంట్రీ స్పెసిఫిక్ అన్న. ఇప్పుడు ఈ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఇది అంటే సార్ నేను అనేది ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ ఉంది సార్, ఆ కంపెనీ కోడ్ కి అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు ఇది వినండి, ఈ టార్గెట్ లెడ్జర్, అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇంకోటి తీసుకోండి నాన్ లీడింగ్ లెడ్జర్. సో ఇది ఇంకోటి తీసుకొని ఎన్ఎల్ఎన్ తీసుకోండి, ఇది ఏదో అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకోండి. దీన్నే వేరే కంపెనీ కోడ్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని వేరే కంపెనీ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అంటే చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కెన్ బి అసైన్డ్ టు మల్టిపుల్ కంపెనీ కోడ్స్. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ ఎన్ఎల్ లెడ్జర్ వేరే కంపెనీ కోడ్తో కూడా లింక్ చేసుకోవాలి నువ్వు లెడ్జర్స్లో. ఓకేనా? అండ్ సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇవ్వాలి. ఓకే సార్. సో అది డిఫరెన్స్. థ్యాంక్ యూ ఆల్, సీ యూ టుమారో.